ఒక చిన్న కడుపు నొప్పి. వైద్యం కోసం ఆసుపత్రి గడప తొక్కిన ఓ యువకుడు. పరీక్షలు చేసి ఆసుపత్రిలోనే చేర్చారు. ఇక వైద్యం అందుతుంది, నొప్పి తగ్గుతుంది, ఇంటికి తిరిగి వెళ్తాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ ఆ నమ్మకమే చివరకు విషాదంగా మారింది. రాత్రంతా కడుపు నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకొని వైద్య సిబ్బంది, రిపోర్ట్లొచ్చినా పట్టించుకొని వైద్యులు చివరకు ప్రాణం పోయిన తర్వాతే వచ్చారు. అసలు ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగింది? వైద్యం కోసం వచ్చిన యువకుడి ప్రాణం ఎలా పోయింది? సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా, లేక మరేదైనా వైద్యపరమైన కారణం ఉందా? లెట్స్ వాచ్. ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నూజివీడు మండలం బోర్వంచ గ్రామానికి చెందిన రామకూరి ప్రేంబాబు వయసు కేవలం 27 సంవత్సరాలు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణమైన సమస్య అనుకున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యం అందుతుందని భావించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి కొన్ని టెస్టులు రాశారు. ప్రేంబాబును ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇక్కడి వరకు అంతా సాధారణంగానే కనిపించింది. కానీ అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. టెస్టులు చేయించారు, రిపోర్ట్లు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. కడుపు నొప్పి తీవ్రంగా ఉందని ప్రేంబాబు పదే పదే చెప్పినా వైద్య సిబ్బంది స్పందించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాత్రంతా నొప్పితో బాధపడుతున్నా సరైన వైద్యం అందలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకవైపు కడుపు నొప్పి, మరోవైపు ఆస్పత్రి బెడ్పై సహాయం కోసం ఎదురుచూపులు. పరిస్థితి మరింత విషమించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యూరిన్ రావటం లేదని చెప్పినా వెంటనే స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ట్యూబ్ వేయాల్సిన పరిస్థితి ఉన్నా వేయలేదని అంటున్నారు. ఒక్క ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదని, కనీసం వైద్యుడు వచ్చి చూసిన పరిస్థితి కూడా లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ప్రేంబాబు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ప్రేంబాబు చనిపోయిన తర్వాతే వైద్యులు వచ్చి మరణాన్ని నిర్ధారించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బతికున్నప్పుడు ఒక్క డాక్టర్ కూడా వచ్చి చూడలేదు, చనిపోయాక మాత్రమే వచ్చారు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ప్రేంబాబు మృతికి అసలు కారణం ఏమిటన్నది కూడా స్పష్టంగా తేలాల్సి ఉంది. అతడి కడుపు నొప్పికి కారణమేంటి? పరీక్షల్లో ఏం తేలింది? రిపోర్టులో ఏమైనా తీవ్రమైన సమస్య గుర్తించారా? గుర్తించి ఉంటే దానికి అనుగుణంగా చికిత్స జరిగిందా? యూరిన్ రావటం లేదని చెప్పినా వైద్య సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదు? ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వైద్యులు ఎవరు? సిబ్బంది ఏ సమయంలో రోగిని పరిశీలించారు? ఈ అంశాలన్నీ సమగ్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాన్ని తీసిందని ఆరోపిస్తున్నారు. ఒకవేళ నిజంగానే నిర్లక్ష్యం జరిగి ఉంటే అది కేవలం ఒక విధి నిర్వహణ లోపం కాదు. సమయానికి స్పందించాల్సిన చోట స్పందించకపోవటం, అత్యవసర పరిస్థితిని గుర్తించకపోవటం ఒక ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టిన తీవ్రమైన వ్యవహారంగా మారుతుంది. నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో ప్రేంబాబు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిగి అసలు ఏం జరుగుతుందో వెలుగులోకి రావాల్సి ఉంది. ఏంటమ్మా పేషెంట్ పరిస్థితి ఏంటి? ఎన్నింటికి వచ్చారమ్మా? నేను డ్యూటీకి 8కి వచ్చాను సార్. 8కి వచ్చి బెడ్ సైడ్ వెళ్ళినప్పుడు పేషెంట్కి ఐవి ఫ్లూయిడ్ అది వెళ్ళట్లేదు సార్. నేను యూరిన్ అవుట్పుట్ రావట్లేదు అని చెప్తే ఫ్లూయిడ్ స్టాప్ చేసి అవుట్పుట్ వెళ్ళినప్పుడు యూరిన్ ఐవి ఫ్లూయిడ్ పెట్టకూడదు అని చెప్పాను సార్. అప్పుడు బాగానే ఉన్నారు సార్ పేషెంట్. తర్వాత మరలా 10కి అలా వచ్చాను సార్. 10కి అలా వచ్చినప్పుడు కొంచెం ఆయాస పడుతుంటే ఇంజెక్షన్స్ చేసి ట్యాబ్లెట్ కూడా ఇచ్చాను అంకుల్కి, వేయండి అని. పేషెంట్ కూర్చున్నారు, నేను ఫుడ్ ఏమన్నా పెట్టండి, ఫ్లూయిడ్ వెళ్ళట్లేదు కదా అని కూడా చెప్పారు. రైట్ మరలా 1కి వచ్చి చూసి మెడిసిన్ డెన్ఫ్లిన్ ఎక్కడ ఇంజెక్షన్స్ చేసి వెళ్ళాము. రైట్ 1 తర్వాత నుంచి వాళ్ళ దగ్గర నుంచి మాకు కంప్లైంట్ ఏది రాలేదు సార్. పేషెంట్ స్టేబుల్ అనుకున్నాము. 5కి అంకుల్ వచ్చారు అటువైపు వచ్చి అంకుల్ పిలిచినప్పుడు మళ్ళీ 5:30 ఆ టైంకి వచ్చి డెన్ఫ్లిన్ ఎక్కడ ఇంజెక్షన్స్ చేసి నేబ్లైజేషన్ పెట్టించాము. తర్వాత 6కి వచ్చేసరికి అతను ఆయాస పడిపోతున్నారు బాగా. అసలు మీరు పట్టించుకోలేదు, కనీసం ఏ టెస్టు చేయలేదు, కనీసం టెస్టులు కూడా చేయలేదు అనేది అతను ఆరోపిస్తున్నారు మీరు సార్. ఆల్రెడీ విజయవాడ తీసుకెళ్లాలని చెప్పారు సార్. ఇదిగోండి ఇది కన్సెంట్ కూడా ఎక్కడ కాదండి, ఎక్కడ ప్లేస్ ఆపరేషన్
రెండు చోట్ల ఒక్క మనిషి రెండు చోట్ల చేస్తారు అంటే డాక్టర్ గారు కాదండి, ఒక్క మనిషి రెండు వార్డుల్లో తిరుగుతారు, కిందకే పైకి మీకు తిరుగుతూ ఉంటారు. ఇంతమంది మీరు చూసుకుంటారు, ఇంతమంది మీరు ఒక్కరు చూస్తావా? మీరు మీ రెస్పాన్సిబిలిటీ. మరి ఇక్కడ నర్సులు లేదా? కాదమ్మా, మీరు అక్కడికి వచ్చి పిలిచేంత వరకు పేషెంట్ అర్జెంట్ గా ఉన్నారన్నారు, మీరు ఇన్ని చెప్పారు, మీరు రాసుకున్నారు, కనీసం వచ్చి ఇంజక్షన్ కూడా చేయలేదు. ఇంతగా పిలవడానికి కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్కి తీసుకొచ్చారండి. హాస్పిటల్కి తీసుకొస్తే ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్ గారు కొన్ని టెస్టులు రాసి రేపు టెస్టులు రాస్తారు, మీరు అడ్మిట్ అయిపోండి అని చెప్పేసి అని రాసి అడ్మిట్ చేశారండి. అడ్మిట్ చేసిన తర్వాత 2 సిలైన్లు పెట్టారండి. ఆ తర్వాత కనీసం ఒకళ్ళు వచ్చి కనీసం ఒక ఇంజక్షన్ కూడా చేయలేదు. డాక్టర్ గారు చూస్తారు, అక్కడికి వచ్చి చూస్తారంటే కనీసం ఒకళ్ళు కూడా వచ్చి పట్టించుకోలేదండి. రాత్రి నుంచి కూడా కడుపులు ఎక్కువైపోతుంది, యూరిన్ కూడా రావట్లేదు, ట్యూబ్ పెట్టమంటే కనీసం వచ్చి ఒక్క నర్సు కాదు కదా ఎవరు కూడా ట్యూబ్ పెట్టని కూడా ఎవరు రాలేదు. అంటే ఏమంటే మీకు విజయవాడ పంపించేస్తాం, మీకు అర్జెంట్ అవసరం ఎందుకంటే కింద ఎమర్జెన్సీ డాక్టర్ గారు ఉన్నారు తీసుకెళ్ళి, ఎమర్జెన్సీ డాక్టర్ గారి దగ్గర ఇక్కడికి తీసుకురామంటాడు. బాగా పేషెంట్ని కిందకి ఎక్కడ తీసుకెళ్తారండి? అడ్మిట్ చేశారు కదా, అడ్మిట్ చేసిన నుంచి ఎక్కడ తీసుకెళ్తారు? కనీసం తీసుకెళ్ళడానికి కూడా వీల్ చైర్ కూడా ఇక్కడే ఉంది. అభివృద్ధి కమిటీ చైర్మన్ గారికి చెప్తే తప్ప వీల్ చైర్ రాలేదు. జీవి రామారావు గారికి ఫోన్ చేస్తే తప్ప వీల్ చైర్ రాలేదండి. ఆయన ఫోన్ చేస్తే కానీ డాక్టర్ గారు రాలేదండి. తెల్లవారుజామున నేను ఇక్కడ నుంచి వెళ్తాం, మనకి గొడవ ఎందుకు, వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుందామని డబ్బులు తీసుకుని వచ్చే లోపల కడుపులు నొప్పి ఎక్కువైపోయి కనీసం పాస్ కూడా రాలేదండి. పాస్ రాక కనీసం ట్యూబ్ పెట్టని కూడా కుదరలేదండి. ఇక్కడ డాక్టర్ కూడా లేరు. ఇక్కడ డాక్టర్ గారు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి మేము షిఫ్ట్ చేసుకునే లోపల చనిపోయాడు. కనీసం డాక్టర్ గారు ఇప్పుడు మినిస్టర్ గారు పిఏ అన్నారు, ఇలాగా అన్నారు, అన్నారు, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు. కనీసం ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ సొంత హాస్పిటల్ కూడా కనీస డాక్టర్ లేకపోతే ఎట్లా సార్? నేను డాక్టర్ వరప్రసాద్, నూజివీడు ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ అని మాట్లాడుతున్నాను. నూజివీడు హాస్పిటల్లో ఈరోజు ఉదయం ఒక వ్యక్తి మరణించడం జరిగింది, ప్రేమచంద్ అని. దాని గురించి గౌరవనీయులు మంత్రి గారు, పులుసు పాదసారథి గారు నాతో మరియు సుబ్బరెడ్డి గారితో కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా మంత్రి గారు ఆదేశానుసారం పై అధికారులు DCHS మరొకటి తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మంత్రి గారి ఆదేశానుసారం నిజ కమిటీ వేసి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది మంత్రి గారి ఆదేశం ప్రకారం మనం చేయడం జరుగుతుంది. ఆసుపత్రికి వెళ్ళింది ప్రాణం కాపాడుకోవడానికి, కానీ తిరిగొచ్చింది ప్రాణం లేని శరీరం. 27 ఏళ్ల వయసులో కుటుంబానికి అండగా నిలవాల్సిన ప్రేమ్ బాబు ఓ చిన్న అనారోగ్య సమస్యతో ఆసుపత్రి బెడ్పై చేరి చివరకు విగత జీవిగా మారాడు. బిడ్డకు వైద్యం అందుతుందని నమ్మిన కుటుంబానికి తెల్లవారేసరికి కన్నీళ్లే మిగిలాయి. వైద్యం అంటే కేవలం మందులు, ఇంజెక్షన్లు కాదు, ఆపదలో ఉన్న ప్రాణం పట్ల స్పందన, బాధలో ఉన్న మనిషిని పట్టించుకునే బాధ్యత. ఒక్క క్షణం ఆలస్యం కూడా ఓ ప్రాణానికి చివరి క్షణం కావచ్చు. ప్రేమ్ బాబు మృతికి అసలు కారణం ఏదైనా, కుటుంబం కోల్పోయిన బాధ మాత్రం తిరిగి రాంది. వారి కన్నీటికి న్యాయం జరగాలంటే నిజం బయటకు రావాలి.